భక్త రక్షణకు అంతగా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మనం గోవిందాష్టకం ద్వారా గోవిందుణ్ణి భజించాలి, నిరంతరం స్మరించాలి. ఏమిటి ఆయన స్వరూపం అంటే సత్యం జ్ఞానమనంతం నిత్యం అనాకాశం పరమాకాశం. సత్యం అంటే భగవంతుడు ఒక్కడే, జ్ఞానం అంటే భగవంతుడు ఒక్కడే, అనంతుడు అంటే భగవంతుడు ఒక్కడే. మనకి జీవితం అంతా దుఃఖంగా ఎందుకుందంటే ఇది అసత్యం, ఇది శాంతం, అనంతం కాదు. దీనికి అంతం ఉంది. బాల్యానికో అంతం ఉందా లేదా, యవ్వనానికో అంతం ఉందా లేదా, జీవితానికో అంతం ఉందా లేదా. అంతం కలిగిన దాన్ని పట్టుకుని అనంతం అంటే అలాగా. కాలేజీ చదువుకో అంతం ఉందా లేదా. అవి డిగ్రీ ఉంటుంది, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంటుంది, తర్వాత కూడా చదువుతామంటే ఒప్పుకుంటారా, బయటికి పోమంటారు, ఇంకా పై డిగ్రీ చదువుకోమంటారు. అంతే కదా. నేను 10th క్లాస్ మళ్ళీ చదువుతానంటే అలాగా అయిపోయిందిగా, వదిలేయి అంటారు. కానీ భగవద్భజన, భగవత్ స్మరణ, భగవత్ చింతనకి అయిపోవడం అనేది ఉండదండి. జీవితాంతం చేసుకోవచ్చు ఆనందంగా. అనంతం అంటే అర్థం, అది సత్యం, అది జ్ఞానం, అది అనంతం. నిత్యం, పైగా నిత్యంగా ఉంటుంది. మన జీవితంలో ఏ వస్తువు, ఏ మనిషితో ఏ సంబంధం కూడా నిత్యం కాదు. మీరు చూసుకోండి, ఏ సంబంధము నిత్యం కాదు, ఎప్పుడూ ఒకలా ఉండదు. 10 ఏళ్ళప్పుడు కొడుకుని మీ నాన్న గురించి నేను అభిప్రాయం చెప్పంటే, మీ ఫాదర్ ఈజ్ ఏ రోల్ మోడల్, రోకల్ మోడల్ ఏదో చెప్తాడు, వాడికి తెలిసిందే. ఎందుకంటే వాడికి అంతకంటే ఎవరు తెలియదు. వాడికి 20 ఏళ్ళు వచ్చాక మీ నాన్నగారి గురించి నేను అభిప్రాయం చెప్పంటే, మా నాన్నగారు మంచివారే కానీ ఆయన కొన్ని విషయాలు తెలియవంటాడు. ఎందుకంటే వీడికి గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది, దానికి వాడు ఒప్పుకోడు, అయిపోయింది. ఇదే సంబంధం ఇక్కడ. అప్పుడు ఏమనుకుంటాం మనం, అడ్డాల్లో బిడ్డలు కానీ గడ్డాల్లో బిడ్డలు కాదమ్మా. ఈ విషయం ముందే తెలిసే బాగుంటుంది, కనేటప్పుడే కనకుండా ఉండేవాళ్ళం. కనీసం పెద్దవాళ్ళు అయ్యాక, మనకి వ్యతిరేకం అయ్యాక, పిల్లలు మాట వింటలేదండి, గరికిపాటి వారు మీరు చెప్పండి, చాగంటి వారు మీరు చెప్పండి అంటే, మా పిల్లలకి మేము చెప్పుకోవాలి కదమ్మా, తర్వాతే కదా మీ పిల్లలు. ఎవరి పిల్లలైనా అంతే. అంటే అప్పుడు మనమే ఎలా ఉండాలి, పిల్లలు మాట వినరు, ఏం చేయాలో వచ్చే, ఇంకా వినాలని ఆశించకూరికే. అసలు నీ మాట మంచిదేనేమిటి. ఎంతోమంది తల్లిదండ్రుల్లోనే చెడ్డవాళ్ళు ఉన్నారు, నన్ను మన్నితులు కాక. పిల్లలు చాలా బాగున్నారు, అసలు వాళ్ళకి వీళ్ళు ఎలా పుట్టారా అనిపిస్తుంది. రాక్షసుల కడుపున ప్రహ్లాదులు పుట్టినట్టే పుట్టారండి కొంతమంది. నిజంగా పిల్లలను చూస్తే ముత్యాల్లో ఉంటారండి, ఎక్కడ ఒక దుర్గుణం ఉండదు. తండ్రి దాకపోతూ తల్లి ఇంకో పోతూ చెప్తే బాగుండదు, కానీ పుట్టారు. మరి వాళ్ళ అదృష్టం వాళ్ళది, తల్లిదండ్రుల అదృష్టం అనాలా, పిల్లల దురదృష్టం అనాలా. పుట్టారండి, నేను చూశాను స్వయంగా. వీళ్ళు ఎలా పుట్టారా. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఎలా పుట్టాడు అలాగే. అంచేత జీవితంలో ఏ సంబంధమో నిత్యం కాదు, ఏ మాట నిత్యం కాదు, ఎవరిని నమ్మడానికి వీలేదు. నమ్మినట్టే ఉండాలి, ఒక కన్నేసి ఉంచాలి, తప్పదు. మన సొమ్ము మనమే జాగ్రత్త చేసుకోవాలి, మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవరో మన గురించి జాగ్రత్త తీసుకుంటారనుకోవడం పొరపాటు. లేదు ఎలా పోయినా పర్వాలేదంటే గొడవలేదు. సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం అనేది పరమాత్మ. లోకం ఎప్పుడు అసత్యం, అజ్ఞానం, అనిత్యం, శాంతం, అదే లెక్క. మరి గోవిందుడిని భజిస్తామా, గోక్కుంటూ కూర్చుంటామా ఇక్కడ? అనాకాశం పరమాకాశం. భగవంతుడు ఎలాంటి వాడు అంటే అనాకాశం, ఆయన్ని మించినటువంటి ఆకాశం ఏదీ లేదు. ఆయనే ఆకాశం కంటే ముందు ఉన్నవాడు, పరమాకాశం. సృష్టి ఎలా ఏర్పడింది అంటే వేదంలో చెప్తారు, తస్మాదాకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాపక అద్భ్య పృథివ్యామోషధీభ్యో అన్నం సమాయేష పురుషోన్నరసమయక ఇత్యుపనిషతు అని చెబుతారు. ముందుగా ఒక మహాశక్తి ఉంది, ఆ మహాశక్తి నుంచి ఆకాశం పుట్టింది, ఆకాశం నుంచి వాయువు పుట్టింది, వాయువు నుంచి అగ్ని పుట్టింది, అగ్ని నుంచి నీరు పుట్టింది, నీటి నుంచి భూమి పుట్టింది, భూమి మీద మొక్కలన్నీ పుట్టాయి, ఈ మొక్కల నుంచి పంటలు పుట్టాయి, పంటల నుంచి ఆహారం పుట్టింది, ఆహారం నుంచి మానవుడు పుట్టాడు. ఒక్క అసత్యం లేదు. వేదం అంటే సైన్స్, వేదం అంటే సైన్స్. దాన్నే తర్వాత ఈ సన్నాసులు చెప్పి అడిచారు ఇక్కడ. వాళ్ళు ఎప్పుడో లక్షల ఏళ్ల క్రితం చెప్పారు ఆ విషయాన్ని. వేదాల్లో అన్నీ ఉన్నాయంటే ఉన్నాయి, ఖచ్చితంగా నువ్వు చదువుకో, నీకు తెలుస్తుంది. ఇదంతా ఉందండి, నీకు కాదని అనమానండి. అగ్ని నుంచి నీరు పుట్టిందంటే ఆశ్చర్యంగా ఉంది. సైంటిస్టులు అగ్నిని ఏమంటారు, చదువుకునే విద్యార్థులందరూ నీటిని ఏమంటారంటే H2O అన్నారు. H2O ఎక్కడదండి మహాత్మా? H2 అంటే హైడ్రోజన్ 2 అణువులు, ఆక్సిజన్ 1 అణువు, అంతే కదా. హైడ్రోజన్ ఏమిటి, తనంత తాను మండిపోయే వాయువు. ఆక్సిజన్ ఏమిటి, మండడానికి సహకరించే వాయువు. తనంత తాను మండిపోయే వాయువు, మండడానికి సహకరించే వాయువు కలిస్తే నీరు పుట్టింది అంటే మంట నుంచి నీరు పుట్టినట్టు కాదా? వేదం అగ్నేరాపహ అని ఎప్పుడో చెప్పింది కదా, నువ్వు చెప్పేది ఏడు కొత్తగా నీ తలక ఇక్కడ. ఇవి మన పిల్లలకి వేదం నేర్పాలి, సంస్కృతం నేర్పాలి. వేద సహితమైన శాస్త్రజ్ఞానులుగా మన పిల్లలు రూపొందాలి. అందుకోసం ప్రయత్నం చేయాలి. ఎంపీసీ చదువుకో, మంచి ఉద్యోగం వస్తుంది, క్యాంపస్ ఇంటర్వ్యూ, ప్యాకేజీ, జీవితం అంతా లీకేజీ, యథవ ప్యాకేజీ. ఇక్కడ ఎంతసేపు మన ఆలోచన డబ్బు 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 డబ్బు.
చదువు అక్కల్లా, పరిశోధన అక్కల్లా. అందుకే నోబెల్ బహుమతులన్నీ వేరే దేశాల వాళ్ళకి వస్తాయండి, నా దేశానికి రావండి. నా దేశం నోబెల్ బహుమతి అందుకని 20 ఏళ్ళు అయిపోయింది. అమర్త్య సేన్ తర్వాత మళ్ళీ వినపట్ల, ఏవో చిన్న చిన్నవి వినపడ్డాయి. ఆ అమర్త్య సేన్ మన సంస్కృతికి వ్యతిరేకి, అదో పెద్ద శని. మనకేం ప్రయోజనం లేదు దానివల్ల, ఆయనకుంటే ఉండొచ్చు. ఆయన అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఉండటం ఎందుకు రావట్లా? మన పిల్లల్ని మనం శాస్త్రజ్ఞానం వైపుకి నడిపించట్లేదండి. ఊరికి కాలేజీలో చేర్పిస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించేటప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంటుందా? ఏమంటే ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఉద్యోగాలు ఎందుకు ఇప్పిస్తారండి? నాకు అర్థం కాదు. వాళ్ళ పనేదా? వాళ్ళ పెళ్ళిళ్ళు, పురోహితులు పెళ్ళిళ్ళు కూడా చేయమనండి. ఇప్పుడు సంబంధాలు కూడా కుదరట్లా. ఇంజనీరింగ్ అవగానే ఉద్యోగం, ఉద్యోగం అవగానే పెళ్ళి, పెళ్ళి అవగానే ఇక్కడే సంతానం కలిగే ఏర్పాటు. నమశివాయ. ఇదేంటండి? కాలేజీ వాడు ఎవడన్నా చదువు చెప్పాలి, ఉద్యోగం ఇప్పించడం వాడు ఆయన పని ఏంటి అసలు? ఇది పెట్టుకున్నాక మొత్తం వ్యవస్థ చెడింది. ఇప్పుడు వాళ్ళ మీద ఎంత ఒత్తిడి ఉంటుంది? ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించాలి, ఎక్కడి నుంచి ఇప్పిస్తారు? ఎలా వస్తాయి? చదువు చెప్పడం కాలేజీ పని, అంతవరకే. నువ్వు ఉద్యోగం నువ్వు సంపాదించుకో, అంతేగాని ప్లేస్మెంట్ గ్యారంటీతో అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఎంత అన్యాయం అది! వాళ్ళకెంత ఇబ్బంది, వీళ్ళకెంత ఇబ్బంది. దీనికోసం ఇంకా 1,00,000 ఎక్కువ కట్టడం ఎందుకు? ఇది అనవసర పోటీ. మనం అడిగేట వాళ్ళు ఉద్యోగం వాడు సంపాదించుకోమని కాలేజీ వాళ్ళు ఇప్పిస్తారా? మనకి జ్ఞానం లేదా అడగడానికి? ఎందుకంటే మన పిల్లలు డబ్బు సంపాదించాలని మనం అనుకుంటున్నాం, కానీ వాళ్ళు శాస్త్రజ్ఞులు కావాలి, పరిశోధనలు చేయాలని అనుకోవడం లేదమ్మా. వాడి వల్ల దేశానికి ఏమన్నా మేలు జరగాలని మనం అనుకోవట్లా. వాడు కోటీశ్వరుడు అయిపోవాలి. అసలు ముందు మనకి పెద్ద పట్టిన శని ఇక్కడ ఉండొద్దు, అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో ఉండాలి. మనం ఇక్కడ పేరెంటాల్లో గొప్ప చెప్పుకోవాలి. బొట్టెట్టి మావాడు అమెరికా, మావాడు ఆస్ట్రేలియా, నమశివాయ. నేను పోయినా వాడు రాడు. పైగా కొంతమంది వ్యాఖ్యానం మా వాడు వెళ్ళాడు కానండి 10 ఏళ్ళలో వచ్చేస్తాడు. పొరపాటమ్మ, స్వర్గానికి వెళ్ళిన వాడైనా తిరిగి వస్తాడు కానీ అమెరికా వెళ్ళినవాడు రాడు. అక్కడేదో ఉపయోగపడ్డారు, మనకు ఉపయోగపడినప్పుడు ఎవరికి ఉపయోగపడినా మనకు అనవసరమైన విషయం అది. వాళ్ళ దేశాలు గొప్పలు చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదే మనమంతా ఆలోచించాలండి. ప్రేరేపణ అంటే అదే, దేవతల స్తోత్రాలు చదువుకుని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ ఇంత సైన్స్ వేదంలో ఉంది. అందుకే ఇందులో శంకరాచార్య ఏమంటున్నారంటే అనాకాశం పరమాకాశం. ఆ ఆకాశం ఉంది కదా, ఆకాశం ముందు ఒప్పుకున్నాం కదా. ఆకాశానికి ముందే ఉంది తస్మాద్వాయ తస్మాత్, దాని నుండో దీని నుండో అన్నారు. ఆ దాని నుండో దేని నుండే పరమాత్మ, ఆ మహాశక్తి. దాని నుండి దీని నుండి ఎందుకన్నారంటే దానికి పేరు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి. అది ఆకాశం కంటే ముందు. ఆ సత్యం జ్ఞానం అనంతం నిత్యమైనటువంటి పరమాత్మ మన అదృష్టం కొద్దీ భారతదేశంలో మధురా నగరంలో దేవకీ వసుదేవుల ఎంట జన్మించి అక్కడి నుంచి రేపల్లె గోకులానికి వెళ్ళి పెరిగాడు. అందుకే వెంటనే శంకరాచార్య ఏమంటారంటే ఆయన గురించి మీరు ఆకాశంలో వెతకక్కర్లేదండి. గోష్ఠ ప్రాంగణ రింఘణలోలం, గోష్ఠ ప్రాంగణ రింఘణలోలం అనాయాసం పరమాయాసం. అదిగో చూడండి అంతటి పరమాత్మ ఇక్కడ గోకులంలో గోవులు గిట్టెలతో గిలగిల చప్పుడు చేస్తుంటే ఆ చప్పుడు వింటూ అక్కడే ఉన్నాడు చిన్న కుర్రాడు, ఆయనే అని చెప్పాడు. భగవంతుడు మన కోసం యుగానికి ఒకసారో 2 సార్లు అవతరిస్తాడు. అంతకుమించి ఆయనకి తలనొప్పి, ఆయన అవతరించాడు. అవే రామావతారం, కృష్ణావతారం, అవన్నీ అవే. మన అదృష్టవశాత్తు 10 అవతారాలు ఉన్నాయి మనకి. ఆ అవతార పురుషుల్ని మనం ఎందుకు ఆరాధన చేస్తామంటే వాళ్ళు ఒకప్పుడు మామూలు వాళ్ళుగానే పుట్టారు, కొన్ని ఘనకార్యాలు సాధించారు, అసాధారణ పురుషులు అన్నారు. ఓ శతాబ్దం అయింది, చారిత్రక మహాపురుషులు అన్నారు. కొన్ని శతాబ్దాలు గడిచాయి, అవతార పురుషులు అన్నారు. ఒక యుగం గడిచింది, యుగ పురుషుడు అన్నారు. అలాంటి వాడే కృష్ణుడు. నిత్యము అనంతమైనటువంటి పరమాత్మ అప్పుడప్పుడు మానవ రూపం ధరిస్తాడు. ఎందుకంటే మానవ రూపంలో ఉండి కూడా మీరు ఈ జ్ఞానం పొందొచ్చయ్యా, నేను పొందుతున్నాను కదా, మీరు ఎందుకు పొందరు? మనం ఏం చేస్తామంటే కృష్ణుడికి పువ్వెడితేనో ఆకెడితేనో పంచకడితేనో ఏదో జరుగుతుంది అనుకుంటాం తప్ప కృష్ణుడు చేసినట్టుగా మనం చెయ్యాలి, కృష్ణుడు ఆలోచించినట్టుగా మనం ఆలోచించాలి, కృష్ణుడు మాట్లాడినట్టుగా మనం మాట్లాడాలి అనుకోవండి. మనం అనుకోగలగాలి. అదే అనాయాసం పరమాయాసం.
ఆయన మనని చేరుకోవడం అనాయాసంగా చేరుకుంటాడు, కానీ మనం ఆయన్ని చేరుకోవాలంటే చాలా ఆయాసం. ఆయాసం అంటే ఊరికే ఒగర్చరం కాదు, శ్రమ అని అర్థం సంస్కృతంలో. తెలుగులో ఆయాసం, ఉబ్బసం అవన్నీ వ్యాధులు. సంస్కృతంలో ఆయాసం అంటే శ్రమ. అనాయాసంగా ఏమీ శ్రమ లేకుండా దేవుడు జీవుడిని చేరుకుంటాడు. జీవుడు దేవుడిని చేరుకుంటానంటే మాత్రం చాలా శ్రమ అవుతుంది. ఎందుకు అవుతుంది? మనస్సు. ఇందాకే చెప్పుకున్నాం, ఎలక్ట్రాన్లో ఎడు తిరుగుతున్నాయో తెలియదు ఈ ఆలోచనలో. కాసేపు పూజా మందిరంలో కూర్చొని ఏదైనా స్తోత్రం చదువుతాడు, ఈ లోపు ఏదో గొడవ వచ్చేస్తుంది అక్కడికి, అందులోంచి బయటకు వచ్చేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో ఆపాక మళ్ళీ చదవచ్చా, మొత్తం మానే గొడవ లేదు, శంక వచ్చేసింది ఇక్కడ. అంటే అమ్మవారు కంటిన్యూటీ చూస్తుంది అనమాట. నాకు చాలా విచిత్రంగా ఉంటాయి మాటలు. చంపేస్తాను మధ్యలో దాటి అని అమ్మవారు అంటే ఆవిడ అమ్మవారా దెయ్యమా? అందుకని మధ్యలో ఆపకూడదు, మళ్ళీ చదవకూడదు, అసలు మొత్తమే చదవడం మానేసాం, గొడవ లేదు. అసలు చదవడం అనేది ఆవిడ అనుగ్రహం కోసమో మరో దానికోసమో కాదండి, మన అవగాహన కోసం. మనం అనేక రకాల పిచ్చి నమ్మకాలన్నీ పెంచుకున్నాం. మన ఎవరో ఇంటికి వెడితే అడుగుతున్నారు నన్ను, ఏమంటే ఒక మహాత్ముడు వచ్చి మా కొడుకుని కోడల్ని ఆశీర్వదించారండి పెళ్ళిలోను, కానీ వాళ్ళు ఏడాదికి విడిపోయారండి, ఇలా ఎందుకు జరుగుతుంది అన్నారు. నేను వెంటనే చెప్పాను, అమ్మ పెళ్ళిళ్ళు ఆశీర్వచనాల వల్ల నిలబడవు, అవగాహన వల్ల నిలబడతాయని చెప్పాను. మనం పెంచేసుకున్నామండి బాగా, వారు వచ్చారు, వీరు వచ్చారు, వారు వచ్చారు. దీనివల్ల ఏమైంది? మా బోటి కాళ్ళ మీద ఒత్తిడి పెరిగింది. మీరు అడుగు పెట్టండి, మా అడుగు కూడా ఉండేది బురదేనమ్మా, ఇంకేముండదు ఇక్కడ. ఎవరు అడుగు పెట్టినా మీ ఇంట్లో మీరు అడుగు పెట్టి మీరు చేసి సాధించగలిగింది, శ్రీ మహావిష్ణువు అడుగు పెట్టినా ఏం జరగదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. అడుగు పెడితే జరగడం ఏంటండి? అర్థం లేని మాట. ఎంత గుడ్డి నమ్మకాల్లో ఉన్నాం మనం. ఎవరో అడుగు పెడితే ఏదో జరిగిపోతుందా? ఎవడైనా ఇంట్లోకి రాగానే కరెంట్ రాగానే ఏమిటో ఈయన ఎప్పుడొచ్చినా కరెంట్ వస్తుంది, ఇదో పెద్ద నమ్మకం ఇది ఇక్కడ. అదే వెనకాల ఎవడైనా పోగానే కరెంటు పోతుంది, మళ్ళీ వాడు వెధవయ్యాడు. ఇప్పుడు కరెంటు పోవడానికి వీడు రావడానికి సంబంధం ఏంటండి? ఈ అధమ నమ్మకాల నుంచి ముందు బయటపడాలి. నీ వల్లే ఇది జరుగుతుంది ఏమైనా, ఇంకెవరి వల్ల జరగదు. నీ మనస్సు నువ్వు మార్చుకోవలసిందే, నీ శరీరాన్ని, నీ మనస్సును, నీ బుద్ధిని నువ్వు పరిశీలించుకోవలసిందే. ఆ పరిశీలన చేసుకోం కాబట్టి మనకి దేవుణ్ణి చేరుకోవడం చాలా కష్టం, ఆయనకి మనం చేరుకోవడం తేలిక. అదే అనాయాసం పరమాయాసం. మాయా కల్పిత నానాకారం అనాకారం భువనాకారం. ఎందుకు ఈ మనస్సు ఇంత మాయ చేస్తుంది? అని మాయలో పడింది మాయే చేస్తుంది. మాయలో పడింది మాయే చేస్తుంది. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఏదో మాయలో పడేసింది అనుకో, ఏం మాయ చేశావే అంటాడు వీడు. అది కూడా మాయలో పడింది, వీడికి అర్థం కావట్లా. అది చేయడం వీడు పడ్డాడు, అది పడింది. ఇద్దరు కలిసి గోతులో పడింది, ఊరుకోకుండా వీళ్ళు పెళ్లి చేసుకుని ఇంకో ఇద్దరిని కిందకి తీసుకొచ్చి పడేశారు పైన సుఖంగా ఉన్నవాళ్ళని. వీళ్ళిద్దరిని మళ్ళీ స్కూల్లో చేర్చారు, అయింది, వాళ్ళు కూడా పడ్డారు మొత్తం గోతులో. ఇదంతా ఎందుకంటే ఫర్ నాన్ సెన్స్, ఫర్ నథింగ్. ఈ మొత్తం సంసారం ఎందుకంటే ఫర్ నథింగ్, ఏమీ లేదు దీనికి, రవ్వంత ప్రయోజనం లేదు. ఇందులో ఎవరికీ ఆత్మజ్ఞానం లేదు. ఈ జీవితం ఎందుకో తెలియదు, చదివామంటే చదివాం, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళు పిల్లల్ని కన్నారు, ఇలాగ సరిపోయింది అంతే. ఇక్కడ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే సేన. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ తల్లి కడుపులో పడడం. ఈ మొత్తానికి విముక్తే కావలసింది. అందుకని మాయా కల్పిత నానాకారం. భగవంతుడు తన మాయతో అనేక ఆకారాలు కల్పించాడు. ఇక్కడ మాట్లాడుతున్న నేను, వింటున్న మీరు, ఆ రికార్డు చేస్తున్న యంత్రం, రికార్డింగ్కి సహకరిస్తున్న ఆ మాటలను మీకు అందిస్తున్న ఈ యంత్రం, ఇక్కడ కేవలం మౌనంగా సుగంధాన్ని మనకు అందిస్తున్న ఈ పుష్పగుచ్చం, దీని వెనకాల నాకు ఈ 2 గంటలు ఆహారంగా ఉన్న ఈ కమండలం అన్నీ భగవంతుడి యొక్క ఆకారమే. నానాకారం అంటే అర్థం. దీని పని వేరు, దీని పని వేరు, దీని పని వేరు, నా పని వేరు. ఇందులో ఇవేవి మాట్లాడవు, నేను ఒక్కడనే మాట్లాడతాను. మీరు కూడా మాట్లాడరు అయ్యే వరకు. మీరు మాట్లాడితే నేనెందుకు ఇక్కడ? మీరు శ్రోతలు, నేను వక్తని. రేపు మీలో ఒకరు వక్త కావచ్చు, నేను శ్రోతగా ఉండొచ్చు, అభ్యంతరం ఏముంది? నేను ఎన్ని వినందే ఇవన్నీ మాట్లాడుతున్నాను. అంటే శ్రోత శాశ్వతం కాదు, వక్త శాశ్వతం కాదు, పుష్పగుచ్చం శాశ్వతం కాదు, మైకు శాశ్వతం కాదు. భగవంతుడు ఒక్కడే శాశ్వతం. భగవంతుడే ఇన్ని రూపాలు ధరించి ఈ క్రీడ మొత్తం నడిపిస్తున్నాడు అంటే మనం సుఖంగా ఉండగలుగుతాం. అదే మాయా కల్పిత నానాకారం అనాకారం. ఆయనకు ఆకారం లేదు. మనకి దేశంలో మత కలహాలు ఎందుకు వస్తాయంటే ఆకారం కారణంగా వస్తాయి. ఇతర మతాల గురించి మనం అనుకుంటూ ఉంటాం, వాళ్ళు వచ్చాక దెబ్బలాట్లు వచ్చాయి, వీళ్ళు వచ్చి. లేదండి, కేవలం హిందూ మతమే ఇక్కడ ఉన్నప్పుడు కూడా బాగా కొట్టుకు తెచ్చారు. చరిత్ర చదివి తెలుస్తుంది. శివుడు అని కొందరు, విష్ణువు అని కొందరు, గణపతి అని కొందరు, శక్తి అని కొందరు గృహదహనాలు చేసేసుకున్నారు, అక్కడ ఇల్లు అంటించేసుకున్నారు, మహాకవులు రాసిన పుస్తకాలు
ఈ లోపల ఎక్కడుంది ఈ ద్వేషం అంతా అంటే లోపల ఉంది. నేను అనుసరించేదే అందరూ అనుసరించాలి, నేను పెట్టిన నామమే అందరూ పెట్టాలి, నేను అడ్డమంటే అడ్డమే, దిడ్డమంటే దిడ్డమే. ఆచార్యులు గారు ఇల్లు చూశాను ఇవాళ, మురళీకృష్ణమాచార్యులు గారు. వారితో నాకు ఎందుకంత స్నేహం అంటే వారు ఆచార్యులు, వారు వైష్ణవులు. ఇవాళ వారు పూజామందిరాన్ని దర్శించాను. ప్రధాన స్థానంలో శివలింగం ఉంది. నమశివాయ నమశివాయ, అది సామరస్యం. కంచి పరమాచారి కంచి ఆచార్యులు ఇచ్చారండి నాకు, నేను పెట్టుకున్నానండి అన్నారు. నరసింహస్వామి వారు ఎలవెలుపు, నరసింహస్వామి పక్కనే శివలింగం పెట్టారు హాయిగా. ఇది జ్ఞానం. మతం అంటే ఏమిటో తెలుసా? అలా ఉండకూడదు. నరసింహస్వామి పక్కన అసలు విష్ణు సంబంధమే ఉండాలి, శివ సంబంధం ఉండకూడదు. దీని గుడ్డితనం మతం అంట. ఏ దేవుడి రూపాన్నైనా అంగీకరించి సర్వ సమానంగా భావించడాన్ని జ్ఞానం అంట. జ్ఞానం కావాలా మతం కావాలా తెలుసుకోండి. మనకు బాగా జిడ్డు పట్టేస్తుంది ఇక్కడ. ఈ పక్కనది పెట్టచ్చా అండి, ఆ పక్కనది పెట్టచ్చా అండి, గొడవ ఇదంతా ఇక్కడ. వీటన్నిటికీ మధ్యలో నీ మనస్సు ఎక్కడ పెట్టావు అది ప్రశ్నించుకోమా. ఈ విగ్రహాల గురించి మాట్లాడితే వీటి ఎంతసేపు ఉన్నావు? ఏది ఎక్కడ పెట్టినా ఒకటే, నీ మనస్సు ఎక్కడ పెట్టినప్పుడు. ఇవన్నీ ఎందుకంటే మన మనస్సు లగ్నం కావడానికి. అందుకే అనాకారం, భగవంతుడికి ఆకారం లేదు, అద్వైతమే సిద్ధాంతం చెబుతున్నారు ఆయన. భువనాకారం, భువనమంతా ఆయనాకారమే అంటే మొత్తం ఇందు చకించి జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నీకు వినపడుతున్నది కనపడుతున్నది ఈ జగత్తులో ఏది ఉందో అదంతా భగవంతుడే. ఇందులో ఏది కాదంటావు? అంచేతన ఆయన నానాకారం, అనాకారం, భువనాకారం అన్నీ నిజాలే. స్తోత్రాల్లో అబద్ధాలు ఎందుకుంటాయి? అటువంటి గోవిందుడికి మనం నమస్కారం చెయ్యాలి. ఎందుకో చివరిలో చెబుతున్నారు ఆయన, క్ష్మామానాథం క్ష్మామానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం. క్షమామానాథం. మనం వెంకటేశ్వర స్వామి గుళ్ళో చూస్తాం ఈ విషయాన్ని. శ్రీభూ సమేత శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర కళ్యాణం. ఇద్దరు భార్య. ఎందుకంటే ఇద్దరు భార్యలు. మన్నేమో ఇద్దరం చేసుకుంటే కేసెట్టి లోపలేసేస్తారు. దేవుడు ఎలా చేసుకుంటాడండి? దేవుడి మీద కేసెట్టద్దా? చూడుకి ఇద్దరు భార్యలను పెట్టేశారు. నాకు లేరు మొర్రో పార్వతి నా భార్య అంటే అబ్బే శ్రీమద్ గంగా పార్వతి. ఈ గంగ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు. గంగ కేవలం శివుడి నెత్తి మీద ఒక సూట్ కేసు కాసేపు భరించాడు. ఆవిడ భార్య అంటారేమిటండి అర్థం లేకుండా. నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళల్లో భార్యలు అయితే ప్రతి వాళ్ళు అవుతారు. ఇక్కడ ఆయన ఆకాశం నుంచి పడుతుంటే భరించాడు. ఆయన గంగ భార్య ఎలా అవుతుందండి? శివుడు కూడా రామచంద్రమూర్తి లేక ఏకపత్ని వ్రతుడు, ఆయనకి పార్వతే భార్య. ఆ పార్వతిని కూడా సతీదేవి మరణించాక చేసుకున్నాడు. అప్పుడు ఆవిడ భార్య, తర్వాత ఈవిడ భార్య. మళ్ళీ శివుడికి ఇంతవరకు పెళ్ళి అయినట్టుగా పేపర్లో రాలా. మన క్యాటరింగ్కి పిలవలా. కార్యకర్త కూడా క్యాటరింగే. శివుడు పెళ్లి చేసుకుంటే పిలుస్తారు ఖచ్చితంగా. క్యాటరింగ్ నాగరాజు గారు అన్నారు. అందుకని శివుడు పెళ్లి చేసుకుంటే నాగరాజు గారిని క్యాటరింగ్కి పిలుస్తారు. అంతవరకు రాలా ఆయన కబురు, కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఆ పెళ్ళే. కానీ దేవతలకు ఉన్నారండి. ఎందుకుంటారు? మనకు అర్థం కాక ఉంటారు, అంతకంటే ఇలా. శ్రీదేవి భూదేవి అంటే వాళ్ళు ఏదో ఇలా స్వరూపాలు ధరించి ఓ చోట కూర్చుంటారు. స్వామివారి మధ్యలో కూర్చుని ఇద్దరితో సరసమాడతాడు. మన అజ్ఞానం అండి ఇదంతా. మనకి మళ్ళీ సరసాలు ఆడితే ఆయన ఎందుకండి వైకుంఠంలో? ఆ అడ్డానికి మనం ఉన్నాగా ఎక్కడ. శ్రీ భూదేవి అంటే భూమండలం మొత్తం. దానికి ఒక పేరు పెట్టారు భూదేవి అని. ఒక విగ్రహం రూపంలో లేకపోతే మనకు అర్థం కాదు కాబట్టి గుళ్ళో విగ్రహం పెట్టారు. అంతే. ఆవిడ విగ్రహంలాగా ఇలా చేతిలో మొగ్గోడ పట్టుకుని ఇలా నుంచున్నాం. ఎంతసేపు నుంచి ఉంటుందమ్మా? బళ్ళో పిల్లల్ని నుంచో